ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. నేను ఒక ఆఫ్రికా ప్రజల గురించి ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఆ ప్రజల యొక్క మెడలు పొడవుగా, దాదాపుగా మెడ ఉండవలసినటువంటి ప్లేస్లో లేకుండా 2 ఫీట్ల వరకు పొడవుగా ఉన్నటువంటి ఇమేజెస్, వీడియోస్ రూపంలో పెట్టారు. సో వాటిని చూసినప్పుడు వాళ్ళు నిజంగా ఉన్నారు. 30 సంవత్సరాల క్రితము చెట్ల మీద పండ్లు అందుకోవటానికి, వారి జీవన విధానాన్ని పెంచుకోవటానికి అలా వారు పెరిగారు, ఉన్నారు. 30 ఏళ్ల కింద ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కనుమరుగైపోయారని చెప్పేసి ఒక వీడియోని చూడటం జరిగింది. వాస్తవంగా అలాంటి వాళ్ళు ఉండగలరా, ఉంటారా అంటే, ఎవరైనా ఒక వ్యక్తి యొక్క శరీర భాగాన్ని పెంచగలరా అంటే మెడని పెద్దగా చేసే అవకాశం ఉందా? ముందుగా అసలు వీడియో చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. మీ కొరకు ప్రజల మెడలను పొడిగించే సంప్రదాయం ఉండేది. ఇది దేవతలకు అర్పణగా, అంతేకాకుండా కొన్ని చెట్ల నుండి కొన్ని పండ్లను అందుకోవటానికి కూడా. ఈ ప్రత్యేకమైన సంప్రదాయాలు నెమ్మదిగా కనుమరుగవడం ప్రారంభించాయి. ఈ వీడియోలు ఈ వింత ఆచారం యొక్క ఒక చిన్న సాక్ష్యం. నిస్సందేహంగా నమ్మశక్యం కానిది. 30 సంవత్సరాల క్రితం దక్షిణాఫ్రికాలోని మూర్సి తెగలో వారి ప్రజల మెడలను చూస్తారు కదా. అంటే మెడలు ఏమన్నా పొడవుగా చేయగలిగినటువంటి వారు ఉన్నారా, లేకుంటే ఏమైనా తక్కువ చేయగలిగినటువంటి వారు ఉంటారా అంటే, ఈ విషయము వాస్తవంగా ఏంటంటే బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, ఒకని యొక్క పిరికెడు జానడు కానీ హైట్ కానీ పెంచుకోలేరు, తగ్గించుకోలేరని చెబుతూ ఉంది. శరీర భాగాలను పెంచే అవకాశాలు ఎవరికి లేవు. అయితే ప్రపంచంలో ఎత్తుగలిగిన వారు ఉంటారు. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ చేస్తున్నాను, చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఇమేజ్ చూడండి. ఇతను 8.11 అంగుళాలు, దాదాపుగా 272 సెంటీమీటర్లు హైట్ కలిగినటువంటి వ్యక్తి అమెరికాలో ఉన్నారు. ఓకేనా. ఆధారం మనం చూస్తే మరొక వ్యక్తిని చూపిస్తాను చూడండి. ఇతను 8.1 అడుగులు ఎత్తు కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళని ఎవరు హైట్ చేయలే, వీళ్ళని ఎవరు హైటు పెంచలా, వీళ్ళ హైట్ కావాలని ఎవరు కోరుకోవాలా. కానీ సృష్టికర్త అయినటువంటి, జన్మనిచ్చినటువంటి, ఈ భూమి మీదకి రావడానికి సహాయం చేసినటువంటి జీవము కలిగిన దేవుడు వారికి జన్మను అలాగా ఇచ్చాడు. అలాగే మన భారతదేశంలో చూస్తే ధర్మేంద్ర ప్రతాప్ సింగ్, ఇతను 8.1 అడుగులు ఉంటే, ఇతన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఇతని పేరును, ఇతని ఫొటోస్ కూడా జాయిన్ చేశారు. సో ఇతని ఫొటోస్ ఉన్నాయి కానీ కాపీ రైట్ వచ్చే అవకాశం ఉందని నేను పెట్టలేదు. ఇతను మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఉంటారు. ఓకేనా. ఇలా హైట్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, చిన్నగా టాల్గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెడల్ని ఇలా పొడుగు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఇది నమ్మసౌక్యం కానటువంటి విషయం. ఇలా జరిగి ఉండదు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఒకవేళ లేదు సార్ ఇలాగ జరిగింది, నిజంగా మేము చూసాము. 30 years అంటే మొన్నే కదా, 30 సంవత్సరాలు అంటే మొన్నే కదా, చాలా తక్కువ కాలం. మనకు 30 సంవత్సరాలు అంటే చాలా తక్కువ కాలం కదా. కాబట్టి లేదంటే ఇది పర్ఫెక్ట్గా నిజంగా ఉన్నారు వాళ్ళు, నేను కూడా చూశాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేసుకోండి. నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. కాబట్టి ప్రజల్ని ఎలా అంటే ఉంటే పర్వాలేదండి, ఉంటే పర్వాలేదు. అసలు ఉంటారా? ఉండరు. నేను ఉండరనే చెబుతున్నాను. మళ్ళీ ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందేమో. నేను ఉండరనే చెబుతున్నాను. ఎందుకంటే మెడల్ని పెంచే కెపాసిటీ, మెడల్ని పెంచే జ్ఞానము, మెడల్ని పెంచే అవకాశము ఎవరికి ఉండదండి. శరీర అవయవాలను పెంచే శక్తి ఎవరికి ఉండదు. అలా అనుకుంటే మరుగుజ్జు వాళ్ళు చాలామంది ఉన్నారండి. మరుగుజ్జు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పెంచే అవకాశం చాలా ఉంటే తీసుకోవచ్చు కదా. ఆ తర్వాత మనం చూస్తే బైబిల్లో గొలియాత్ ఉంటాడు. ఆ కాలంలో ఫిలిష్తీయుల పక్షాన్ని నిలబడినటువంటి గొలియాత్ 6 మూరల అజానుభావుడట. ఆయన చాలా హైట్ కలిగినటువంటి వ్యక్తి. మన రీసెంట్గా ఒక ప్రాంతంలో ఎక్కడ స్కల్ట్ చూసాం మనం, పెద్దది పొడవాటిది ఉంది. ఈ మనిషి ఎవరు అంటే కొంతమంది పలానా వ్యక్తి, మరికొంతమంది పలానా వ్యక్తి అని చెప్పారు. హైట్ ఉండేవాళ్ళు ఉంటారు, చిన్నగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అయితే చిన్నగా ఉన్న వ్యక్తిని పెద్దగా ఎవరు చేయలేరు, పెద్దగా ఉన్న వ్యక్తిని చిన్నగా ఎవరు చేయలేరు. శరీర భాగాలను కూడా ఎవరు పెంచలేరండి. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, పొట్టి వాళ్ళని పొడుగు వాళ్ళని చేస్తాం అండి. ఇలాంటివన్నీ కూడా చాలా చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా ఎక్కడ జరగవు. ఎందుకంటే దేవుడు సృష్టించింది మీకు దాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒకవేళ చూసి మేము నమ్ముతున్నాం అనుకున్న వాళ్ళు ఉంటారేమో అని, ఇలాంటివి ఉంటాయా అని అనుకుంటారేమో ఈ వీడియో చేశాను. కాబట్టి ఎప్పటివరకు వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను.
మేబీ నిజంగా నేను అలాంటి వాళ్ళని చూశాను అనుకున్నటువంటి వాళ్ళు ఉంటే సో కాల్ లేదా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. ఓకే, ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలు.